అసోంలోని జోర్హాట్లో వైమానిక స్థావరం వద్ద భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. జోర్హాట్లోని రౌరియాలో ఉన్న వైమానిక దళ స్థావరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పేలిపోయినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. భారత వాయుసేన, రక్షణ శాఖ అధికారులు ఘటనపై సమాచారం సేకరిస్తున్నారు. బయటికి ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. స్వప్న, అస్సాంలో జోర్హాట్ లో భారత వాయుసేనకు సంబంధించినటువంటి AN-32 విమానం కుప్పకూలింది. అస్సాంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో భారత వాయుసేనకు చెందినటువంటి AN-32 రవాణా విమానం, అంటే ఎవరైతే వీటన్నిటిని కూడా రవాణాకు ఉపయోగిస్తుంటారు, AN-32 శనివారం ఉదయం, అంటే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటనగా ఇప్పటికే అధికారికంగా వాయుసేన కూడా ప్రకటించింది. అయితే ల్యాండింగ్ సమయంలోనే విమానం ఎయిర్ బేస్ ఆవరణలోనే కుప్పకూలింది. దాంతో మంటలు పెద్ద ఎత్తున అంటుకున్నాయి, కూడా ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాణ నష్టం లేదా గాయాలపై కూడా ఇంకా అధికారికంగా ప్రకటన అయితే లేదు. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి పైలట్స్ ఎజెక్ట్ అయి ఉంటారనే దాని మీద కూడా ఇప్పటికే కొంత ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనను పైన పూర్తి వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పి వాయుసేన అధికారులు కూడా ఇప్పటికే చెప్పారు. వాస్తవానికి ఈ AN-32 అంటే ఆంటోన్ 32 అని చెప్పుకుంటుంటారు. సోవియట్ యూనియన్ భారత అవసరాలకు అనుగుణంగా రూపొందించినటువంటి డబుల్ ఇంజన్ సంబంధించినటువంటి టర్బోక్రాఫ్ట్ సైనిక విమానం. ఇది రవాణా విమానంగా చెప్పుకుంటుంటారు, దానికోసమే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే భారత వాయుసేనలో సుమారు దాదాపు 100 విమానాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎత్తైన ప్రాంతాలు లేదంటే అత్యంత వేడి వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేసేటటువంటి సామర్థ్యం ఈ విమానాలకు ఉంటాయి. అయితే ఈ విమానం ఒకేసారి 7.5 టన్నుల సరుకును 50 మంది ప్రయాణికులు, అంటే ఎవరైతే కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలకు ఆర్మీని తీసుకెళ్లేటందుకు కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు, లేదంటే పారాట్రూపర్లను తరలించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. కానీ ఎందుకు ఈ ప్రమాదం జరిగింది ల్యాండింగ్ సమయంలో, అంటే వాయుసేనకు సంబంధించినటువంటి టీమ్స్ అత్యంత అలర్ట్ గా ఉంటారు, కానీ ఆ సమయంలో ఎందుకు ఈ పరిస్థితి జరిగిందనే దాని మీద కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మార్చిలో కూడా సేమ్ ఇదే విధంగా యుద్ధ విమానానికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగింది. అది జోర్హాట్ ఎయిర్పోర్ట్ స్టేషన్ కు చెందినటువంటి సుఖోయి 30 MKIకి సంబంధించినటువంటి యుద్ధ విమానం. సో ఈ ఏడాది మార్చిలో ఒకటి, ఇప్పుడు మరొకటి జరగడం పట్ల ఇంతకీ ఏం జరుగుతుంది, ఎందుకు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే దాని మీద కూడా ప్రత్యేకంగా వాయుసేన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం పూర్తి వివరాలు తెలపాలని చెప్పి కూడా ఆదేశించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాజు.